శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల కొండలపై వెలిసి ఉన్నారని, ఆయన భార్య అయిన పద్మావతీదేవి తిరుచానూరులో వెలిసి ఉన్నారని మనందరికీ తెలిసిన విషయం. కానీ స్వామివారు ప్రతిరోజు రాత్రిపూట తన అమ్మవారి దగ్గరకు వెళ్లి ఉదయం తిరిగి తిరుమలకు వస్తున్నారని భక్తులలో ఒక విశ్వాసం ఉంది. ఒక భక్తుడు ఈ విషయం నిజమా కాదా అని తెలుసుకోవాలనుకున్నాడు. స్వామి నిజంగా అమ్మవారి దగ్గరకు వెళ్తే దానికి ఏదైనా ఆధారం ఉండాలి కదా అని అనుకున్నాడు. ఒక రోజు రాత్రి తిరుమల ఆలయం తలుపులు మూసినప్పుడు స్వామివారి పాదాల దగ్గర పసుపు పొడి చల్లి గమనించాలనుకున్నాడు. మరుసటి రోజు ఉదయం ఆలయం తెరిచినప్పుడు ఆశ్చర్యకరమైన విషయం కనిపించింది. స్వామివారి పాదాల దగ్గర ఉన్న పసుపు కనిపించలేదు. అదే సమయంలో తిరుచానూరులో అమ్మవారి పాదాల దగ్గర పసుపు పాదముద్ర కనిపించిందని చెప్పారు. అది చూసిన భక్తుడు విస్మయానికి గురయ్యాడు. ఇది నిజమే, స్వామివారు ప్రతిరోజు అమ్మవారిని దర్శించుకుంటున్నారు అని భావించాడు. ఇప్పటికీ చాలా మంది భక్తులు ఈ విశ్వాసాన్ని గౌరవిస్తూ ముందుగా తిరుచానూరులో అమ్మవారిని దర్శించి తరువాత తిరుమలలో స్వామివారిని దర్శిస్తారు. ఈ కథ మనకు ఒక సందేశం ఇస్తుంది. దేవతల మధ్య ఉన్న అనుబంధం మనిషి బుద్ధికి అందని దైవ రహస్యం. భక్తి ఉంటే దైవం ఎప్పుడూ దగ్గరలోనే ఉంటుంది, కనిపించకపోయినా అనుభూతి అవుతుంది. ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.